వెల్కమ్ టు అవర్ ఛానల్. నరాల మడత ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ వచ్చిందంటే గన అరికాళ్ళ మంటలు గాని, తిమ్మిర్లు గాని ఇట్లా చాలా వరకు ఇంకా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతా ఉంటాయి. బట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా గురు ఓం ప్రకాష్ స్వర్ణ గారు. సో సార్ ఈరోజు అసలు నరాల మడత ప్రాబ్లమ్ ఎందుకొస్తది? సో ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలంటే యోగాలో ఎలాంటి ఆసనాలు ఉన్నాయి? అట్ ద సేమ్ టైమ్ ఎలాంటి ఫుడ్ మనం తీసుకోవాలి? విషయాలన్నీ సార్ చెప్తా అంటున్నారు. తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ నరాల బలహీనత. యాహ్! సో చాలామందికి నరాల బలహీనత అంటే ఈ తిమ్మిర్లు, అరికాల మంటలే అనుకుంటారు. సో నరాల బలహీనత ఇంకా వేరు ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో అసలుకేంటి నరాల బలహీనత అంటే? అంటే మీరన్నట్టుగా చాలా మందికి ఒక మిస్‌కన్సెప్షన్ ఏంటంటే బ్లడ్ వెసెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని నరాలు అనుకుంటారు. యెస్ సార్. ఓకే. సో వాళ్ళకి క్లారిఫికేషన్ ఫస్ట్ మనం ఇద్దాం. మన ఇల్లు ఉంది. యెస్. రైట్? ఇంట్లో పైప్ లైన్ ఉంటుంది. అంటే వాష్‌రూమ్‌కి వాటర్ సప్లై చేయడానికి, కిచెన్‌లో సింక్‌కి వాటర్ సప్లై చేయడానికి పైప్ లైన్ ఉంటుంది. ఆ పైప్ లైన్ బ్లడ్ వెసెల్స్ అనుకోండి. ఓకే. బట్ ఇంట్లో పవర్ సప్లై చేయడానికి వేరే కేబుల్ ఉంటుంది. యెస్. ఆ పైప్ నుంచి కేబుల్ వస్తుంది. యెస్. సో అవి మన నరాలు. యెస్. అందులోంచి ఏదైతే పవర్ వస్తుందో యాహ్! ఎగ్జాక్ట్. అది మన బ్రెయిన్. ఎగ్జాక్ట్. అంటే ఈవెన్ మన బాడీలో కూడా ఆ ట్రావెల్ అయ్యేది ఆ ఎలక్ట్రిక్ ఇంపల్సెసే. యెస్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఎలక్ట్రిక్ కేబుల్ అనుకున్నాం కదా, ఇది Yes. కేబుల్ అనుకోండి. యెస్ సార్. సో దీని నుంచి ప్రాపర్‌గా ఎలక్ట్రిసిటీ సప్లై అవ్వాలంటే దీని పైన ఏదైతే షీట్ ఉందో ఇది ప్రాపర్‌గా ఉండాలి. ఓకే. ఈ షీట్ గనక లేకపోతే లోపల ఉన్న కాపర్ కేబుల్ ఉంటుందో Okay. ఆ కేబుల్ ఆక్సిజన్ సమక్షంలో ఆక్సిడైజ్ అయ్యి ఓకే. ఆ ట్రాన్స్‌పోర్టేషన్ కెపాసిటీ తగ్గిపోతుంది. అంటే ఆ షీట్ ని మనం మైలిన్ షీట్ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. Okay. నేను అదే చెప్పబోతున్నా, మీరు Yes, sir. చెప్పారు. ఓకే. సో ఈ షీట్ బ్రేక్ అవుతే, డ్యామేజ్ అవుతే ఇది పవర్ సప్లైకి పనికిరాదు. ఓకే. సో ఎగ్జాక్ట్‌గా మన నర్వ్ సెల్‌లో మీరు చాలా ఆప్ట్‌గా చెప్పారు. యెస్. మన నర్వ్ సెల్ లోపల సెల్ పై నుంచి మైలిన్ షీత్ ఉంటుంది. ఈ షీత్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో మీరు అన్నట్టుగా ఇవన్నీ మనకు ఒకదాని వెనకాల ఒకటి అన్ని బై ప్రొడక్ట్స్ అని వస్తాయన్నమాట. సరే. సో ఇదైతే షీట్ ఉంది. ఇప్పుడు డ్యామేజ్ అవుతే ఈ ప్రాబ్లమ్స్ మనకు స్టార్ట్ అవుతాయి అంటున్నారు. ఆ షీట్ ఎందుకు ప్రాబ్లమ్ వస్తుంది మనకి? రైట్, అదే చెప్తున్నాను. యెస్. సో రావడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ బాడీలో మొబిలిటీ లేకపోవడం, అంటే Okay. సెడెంట్రిక్ లైఫ్ స్టైల్. ఓకే. ఓకే. తర్వాత నెక్స్ట్ మనం తినే ఫుడ్‌లో ఓకే. రైట్ బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ, Okay. ఎస్పెషల్లీ B12 డెఫిషియన్సీ. ఓకే. రైట్. ఈ డెఫిషియన్సీస్ రావడం వల్ల, సెడెంట్రిక్ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల ఈ షీత్ అనేది నెమ్మదిగా కరిగిపోతుంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన హ్యూమన్ బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఏ సెల్ అన్నా తీసుకోండి, అది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో విధంగా డ్యామేజ్ అయింది అనుకోండి, అది మళ్ళీ తిరిగి రీజనరేట్ అవుతుంది. ఓకే. దాని ప్లేస్లో కొత్త సెల్స్ వస్తాయి. బట్ డిసడ్వాంటేజ్, బ్యాడ్ లక్ ఏంటంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ జైగోట్ నుంచి మనం మల్టిపుల్ డివిజన్స్ వల్ల ఒక బేబీ లాగా ఫామ్ అవుతామో, యెస్. ఆ ఫామ్ అయినప్పుడు ఏవైతే నర్వ్ సెల్స్ వస్తాయో దట్ ఈస్ పర్మనెంట్ ఓకే సార్. టిల్ అవర్ లాస్ట్ బ్రెత్. ఓకే. మనం చనిపోయేంత వరకు ఆ నర్వ్ సెల్స్ అనేవి పర్మనెంట్. అందుకే ఇప్పటివరకు కూడా మనకు పోలియోకి ట్రీట్మెంట్ లేకపోవడానికి రీజన్ అదే అనమాట. ఓకే సార్. అంటే అక్కడ నర్వ్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఓకే. సో దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. సో ఆ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ నర్వ్ సెల్స్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకే. సో ఫస్ట్ మనం ఫుడ్ విషయానికి వెళ్దాం. సో మనం తీసుకునే ఫుడ్లో బి కాంప్లెక్స్, ఎస్పెషల్లీ B12 ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే. రైట్. సో దీనికి డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. మళ్ళీ చాలామంది ఓన్లీ నాన్ వెజ్లోనే ఉన్నాయి, వెజిటేరియన్లో లేవని ఒక అపోహ ఉంది. ఓకే సో సార్. ఇవి అందరికీ ఈక్వల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్మెంటెడ్ కర్డ్ రైస్ అంటాం, ఓకే. అంటే పులియబెట్టిన పెరుగన్నం అంటాం. రాత్రి అన్నంలో పాలేసి పెరుగు తోడేసి పెడతాం. దట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఫర్ B12. ఓకే. అండ్ ఈవెన్ కోకోనట్ మిల్క్ అంటాం, అంటే కొబ్బరి బొండల నీళ్లు కాదు. ఓకే సార్. మామూలుగా మనం గుళ్ళో కొబ్బరి కొడతాం కదా, ఆ కొబ్బరిని పీసెస్ కట్ చేసి Okay. దాన్ని మిక్సీలో వేసి వాటర్ వేస్తే ఓకే. దాన్ని వడగట్టేస్తే కొబ్బరి పాలు వస్తాయి. ఓకే. ఆ పాలు మంచి సోర్స్ B12కి. ఓకే. ఓకే. నెక్స్ట్ మనకు ప్రకృతి చాలా నట్స్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ పిస్తా సీడ్స్, Okay. ఒడిగన్సే పంకిన్ సీడ్స్, రైట్, వాల్నట్ సీడ్స్, ఓకే, సన్ఫ్లవర్ సీడ్స్, రైట్. ఇవన్నీ కూడా చాలా చాలా మంచి సోర్స్ అనమాట. ఓకే. వీటిని చాలా రకాలుగా తినొచ్చు. మీరు డైరెక్ట్గా దాన్ని పొడి చేసి మీరు అన్నం తినేటప్పుడు పప్పులో కానీ కర్రీలో కానీ కలుపుకొని తినొచ్చు. లేదు అంటే అందులో కాస్త బెల్లం వేసి లడ్డు చేసుకొని తినేసేయచ్చు. ఓకే. సో అది ఫుడ్ విషయానికి వస్తే నెక్స్ట్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి మనం బయటపడాలి. బయటపడ్డప్పుడు బాడీలో మూమెంట్స్ రావాలి. ఫస్ట్ ఈజ్ మొబిలిటీ అండ్ సెకండ్ ఈజ్ స్ట్రెచ్చింగ్. ఓకే. రైట్. సో మనకు ఆసనాస్లో చాలా స్ట్రెచ్చింగ్ ఆసనాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తాడాసన ఉంది, ఓకే. అంటే అసలు పేరులోనే ఉంది. తాడాసన, ఈ yes. తాడు ఉంది అనుకోండి, ఇదంతా ముడిపడింది కదా, మనం రెండు చివర్లో ఇలా పట్టుకొని సాగదీసి దాన్ని స్ట్రెచ్ చేస్తాం. యెస్. సో సేమ్ తాడాసనలు కూడా అలాగే జరుగుతుంది. బాడీ రెండు ఎండ్స్ని స్ట్రెచ్ చేస్తాం. అంటే ఇక్కడ ఒకళ్ళు పట్టుకొని చేస్తున్నాం,
అక్కడ ఎవరి హెల్ప్ లేకుండా చేస్తాం. సో ఇది కూడా అంటే అవకాశం ఉన్న వాళ్ళు ఫిజికల్గా ఫిట్ ఉన్న వాళ్ళు నిలబడి చేయొచ్చు. లేదు మేము నిలబడలేము మా చేత కాదు అనుకుంటే పడుకొని కూడా చేయొచ్చు. సో ఏమన్నా చేయండి, బాడీ మాత్రం స్ట్రెచ్ చేయండి. ఓకే. రైట్. పర్వతాసనం ఉంది, పర్వతాసనం కూడా బాడీ స్ట్రెచ్ అవుతుంది. సో ఇలా మనకు చాలా నెంబర్ ఆఫ్ ఆసనాస్ ఉన్నాయి. సో వ్యూయర్స్ కొరకు కొన్ని మనం ఎగ్జాంపుల్ చెప్పాము. ఓకే. సో ఇలా ఆసనాస్ స్ట్రెచ్ చేస్తూ బాడీని మొబిలిటీ తీసుకొని వచ్చి, రైట్, అంటే కొన్ని ఆసనాస్ మూమెంట్ చేయడానికి ఉంటాయి బాడీలో, రైట్. అలా అంటే ఎస్పెషల్లీ ఈ ఐటీ డొమైన్లో వర్క్ చేసే వాళ్ళు కాన్స్టెంట్గా ఓకే. సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటారు. సో వాళ్ళు బాడీని కొంచెం ట్విస్ట్ చేస్తూ స్ట్రెచ్ చేస్తూ మూమెంట్ చేస్తూ ఇలా మనం చెప్పిన ఫుడ్ ఏదైతే చెప్పామో అది ఫాలో అవుతూ ప్రాపర్గా స్లీప్ 8 hours అన్ఇంటరప్టెడ్ ప్రాపర్ స్లీప్, ఓకే సార్. రైట్, స్లీప్ చేస్తూ స్ట్రెస్ తగ్గించుకొని ఫాలో అయినట్లయితే నర్వ్స్ వీక్నెస్ అనేది ఈజీగా బయటపడవచ్చు. ఓకే సార్. సార్ ఇప్పుడు యాక్చువల్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలంటున్నారు, ఫుడ్ చేంజ్ చేసుకోవాలి. అవును, సో ఈ ఫుడ్తో పాటు మన స్లీప్ కూడా ఇంపార్టెంట్ అంటారా? 100% స్లీప్ ఈజ్ నథింగ్ బట్, చాలామంది స్లీప్ అంటే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనుకుంటారు. ఓకే సార్. బట్ డౌన్ ద లైన్ బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెస్ ఏంటంటే ఎవరికి తెలియదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్కి ఈరోజు వచ్చారు, లంచ్ బాక్స్లో లంచ్ తీసుకొని వచ్చారు, రైట్. ఇంటికి వెళ్ళగానే ఎవరో ఒకరు ఆ బాక్స్ని వాష్ చేయాలి. ఓకే. వాష్ చేస్తేనే రేపు మళ్ళీ మీరు దాంట్లో లంచ్ తీసుకొని రావడానికి ఆ బాక్స్ రెడీగా ఉంటుంది. సేమ్ టైం అలాంటి రిపేరింగ్, క్లీనింగ్, గ్రీనింగ్ మెకానిజం అంతా కూడా బాడీలో నైట్ జరుగుతుంది. ఓకే సార్. అంటే రేపటికి కావాల్సిన ఎంజైమ్స్ ఏంటి, రైట్, రేపటికి ఎంత ఎనర్జీ కావాలి, ఇదంతా కూడా రిపేరింగ్ మెకానిజం అని జరుగుతుంది. సో ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మనం ప్రొడక్టివ్గా వర్క్ చేయాలి అంటే నిన్న నైట్ మనకు ప్రాపర్ 7 hours అన్ఇంటరప్టెడ్ క్వాలిటీ స్లీప్ ఉండాలి. ఇప్పుడు అందరికి లేదు కదా సార్ ఇలా. అది దాన్ని ఏదో విధంగా చేసి దాన్ని వచ్చేటట్టుగా చూసుకోవాలి, దాన్ని ఏర్పాటు ఓకే. చేసుకోవాలి. ఓకే. అంటే మీరు అన్నట్టుగా కొంతమందికి కొన్ని రీజన్స్ వల్ల లేకుండా పోతుంది, ఓకే. కొంతమంది వాళ్ళు స్వయం కృతాపరాధం వల్ల చేసుకుంటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆ వీడియోస్ చూడడము, గేమింగ్, స్క్రీనింగ్ ఇలా చేయడము, లేదా ఫోన్లు మాట్లాడడం ఇలా చేసి వాళ్ళు దాన్ని కిల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు యోగా అండ్ మెడిటేషన్ ఇట్లాంటివి చేస్తే సో ఆ స్లీప్ మనం కరెక్ట్గా మనం మళ్ళీ నార్మల్ చేసుకోగలుగుతామా? అంటే మరి 100%గా చేసుకోవచ్చు, బట్ దానికి కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేయాలి. ఓకే. దానికి తగ్గట్టుగా ఫుడ్ తీసుకోవాలి, రైట్. అంటే ఫుడ్లో మనం చాలామందికి అపోహ ఏంటంటే ఓన్లీ మనం తినే సాలిడ్ ఫుడే ఫుడ్ అనుకుంటాం. అసలు చాలామంది మీరు హిమాలయాలకు వెళ్ళి చూస్తే ఓన్లీ బ్రెత్ మీద బతికే వాళ్ళు ఉన్నారు. ఎస్, కరెక్ట్ సార్. రీసెంట్గా ఒక సెయింట్ పైన నాసా వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. అంటే 8 months ఓన్లీ ఎయిర్ మీద బతికాడు. ఓకే. అంటే నాసాకి స్పేస్కి సైంటిస్టులు పంపిస్తారు కదా, సో వాళ్ళకి ఈ ఫుడ్ ఇదంతా ఏర్పాటు చేయడం చూస్తుంటారు. సో ఒకవేళ ఇతను చేసే ప్రాసెస్ కనుక వాళ్ళకి రిప్లేస్ చేయగలిగితే ఓకే. వాళ్ళు కూడా హ్యాపీగా. రీసెంట్గా మన ఇండియన్ సైంటిస్ట్ Yes. సునీత విలియం గారు 10 months పైన ఉన్నారు. Yes. ఓకే. సో సో తన కాళ్ళు కూడా కొంచెం పని చేయకుండా ఆ టైంలో. ఎగ్జాక్ట్లీ. సార్ ఓకే. ఇప్పుడు మన నరాల బలిత ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ మైలిన్షిత్ విటమిన్ B12 లోపం ఉన్నప్పుడు మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటారు? అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మన బాడీలో థౌజండ్స్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయి. సో అది ఏ పర్టికులర్ ఆర్గాన్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ హ్యాండ్కి సప్లై చేసే ఒక నర్వ్ సెల్ ఉంది, అది Okay. డ్యామేజ్ అయింది అనుకోండి, మీరు ఆ గ్లాస్ని హోల్డ్ చేయలేరు, రైట్. ఈవెన్ స్పూన్ కూడా హోల్డ్ ఎస్, చేయలేరు, కరెక్ట్ సార్. రైట్. అది స్టార్టింగ్ స్టేజ్. ఇంకా Okay. ముందుకెళ్తే పెరాలసిస్కి వెళ్ళిపోతుంది, Okay. కంప్లీట్ అల్టిమేట్కి వెళ్తే పెరాలసిస్కి Okay. వెళ్ళిపోతుంది. నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి నరాల బలత ఏంటి, అసలు ఈ తేడాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ విటమిన్ B12 లోపం వస్తే ఎలాంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి, ఫ్యూచర్లో దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాము, అసలు నరాల బలత ప్రాబ్లమ్స్ బయటపడాలంటే మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎట్లా యోగాసనాలు వేసుకోవాలి, చాలా చక్కటి వివరించారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.